హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ యువర్ ఛానల్ ఎస్ఎన్ అగ్రికల్చర్ పల్లె బ్లాగ్స్. ఇవాళ ముచ్చట వచ్చేసి మన మొక్కజొన్న చేనుకైతే పురుగు మందు అయితే స్ప్రే చేయడానికి అయితే వచ్చేసినాము. అదిగోండి మందు కొట్టే పంపు, నీళ్ళు పట్టుకునే డ్రమ్ము, ఇంకా కుండా వచ్చేసి డ్రమ్ము నుంచి తీసి దీంట్లోకైతే పోయాలి. ఇంకా రొటీన్ ఉంటుంది అన్నమాట. డైలీ మందు ఎప్పుడు స్ప్రే చేసినా కూడా నేను పోయడము, బావ కొట్టడము కదా. ఇంకైతే అదిగోండి నీళ్ళు అయితే రావట్లేదు అన్నమాట. సో అందుకని చెప్పేసి బావ మిషన్ ఎత్తి నీళ్ళు అయితే ఇది తిప్పుకురావడానికి, బోర్ ఒక చోట ఉన్నది, భూమి ఒక చోట ఉన్నది. సో బావ అయితే నీళ్ళు తిప్పుకురావడానికి అయితే పోయినాడు. ఇంకా ఎప్పుడు మొక్కజొన్న పెట్టినా కూడా మారుస్తూనే ఉంటారు అన్నమాట పురుగు మందు. పేర్లు మారచ్చు, కాకపోతే పురుగు మందు అంటే పేర్లు మారుతూ ఉంటాయి. సో ఈసారి వచ్చేసి కనిపిస్తుంది కదా, త్రేటా వచ్చేసి ఈ మందు పేరు అన్నమాట. అంటే లాస్ట్ టైము పురుగు మందు కొట్టినప్పుడు అయితే ఇలాంటి డబ్బాలే సేమ్ చిన్నవి వచ్చేసి 4 డబ్బాలు అయితే తెచ్చినాడు. ఇప్పుడైతే ఎకరా నేలకు వచ్చేసి ఒక డబ్బా అయితే తెచ్చినాడు ఫ్రెండ్స్. అంటే ఇది పెద్దది, అవి వచ్చేసి చిన్నవన్నమాట. కలర్ మారింది, అది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చి బ్లూ అన్నమాట. అదిగోండి ఈ డ్రమ్ వచ్చేసి లాస్ట్ స్ప్రేకి పురుగు మందు అయితే కొట్టినాము ఈ డ్రమ్లో నీళ్ళు పట్టేసి. సో ఇప్పుడైతే ఈ డ్రమ్ కడిగేసి అయితే నీళ్ళు పట్టాలి. అదిగోండి నీళ్ళు అయితే తిప్పినాడు అన్నమాట బావ. సౌండ్ వస్తుంది కదా. ఇంక ఇప్పుడైతే కడిగేసి తర్వాత నీళ్ళు అయితే పట్టాలి. డ్రమ్ కడిగేసి నీళ్ళు అయితే పడుతున్నాను ఫ్రెండ్స్. సిక్స్ డేస్ బ్యాక్ అయితే అదిగోండి గడ్డి మందు అయితే కొట్టినాం అన్నమాట. గడ్డి మందు అయితే వాడుతూ ఉన్నది. కాకపోతే మందు స్ప్రే చేసిన 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి వెంటనే అయితే వర్షం అయితే ఫుల్ వచ్చేసింది అన్నమాట. అంటే 2 అవర్స్ గ్యాప్ ఉంటే చాలంట గడ్డి చచ్చిపోవడానికి. అదిగోండి గడ్డి అయితే మొత్తానికి అంతా వాడైతే తగిలేసింది ఫ్రెండ్స్. ఇంకా తుంగ ఇలా అర్లకోసం అయితే చూడండి ఎలా తెల్లగా పడేగినట్టు అయిపోయింది అన్నమాట. అంటే అర్ధెకరా నెలలో వచ్చేసి 2 వరుసలు వేసినాము, ఇంకా మిగతా వచ్చేసి 3 వరుసలు అయితే వేసినాము. అంటే ఇప్పుడు 3 వరుసలు వేసింది అయితే మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఎన్నులు ఇడిచే దాంట్లో రకం ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం చిన్నగా వస్తాయి, 2 వరుసలు వేసిన దాంట్లో అయితే పెద్దగా వస్తాయి. అంటే ఎలా అవుతుందో చూద్దామని చెప్పేసి కొంచెం ఇలా కొంచెం అలా అయితే వేసినాము ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తానికి గడ్డి అయితే వాడు తగిలేసింది. ఇంకా డ్రమ్ముకు నీళ్ళు పట్టేసి మందు అయితే కొట్టేద్దాం. బోర్ ఒక చోట, మందు స్ప్రే చేసేది ఒక చోట ఉంటే ఇలానే ఉంటుంది. చూడండి డ్రమ్ము నిండిపోయి మరవైతే పోతున్నది. బావకైతే వినిపించిందో లేదో, మరి వినిపించినట్టుంది, ఆఫ్ చేసుకున్నాడు. అంటే మా అమ్మ వాళ్ళు వరి నారు నాటడానికి నీళ్ళ కిందకైతే వేస్తున్నాడంట. మా అమ్మయ్య అయితే అక్కడ తిప్పేసినాడేమో. ఇప్పుడే వర్షం ఎక్కువైపోయిందిరా బాబో అనుకుంటే ఇంకా ఇది నిండిపోయి మరవైతే పోయింది. చూడండి నీళ్ళు ఎలా నిలిచిపోయినాయో, విపరీతంగా నీళ్ళు అయితే నిలిచిపోయినాయి. అంటే ఇది కొంచెం తరకారి పెట్టుకున్నాంలే. తరకారి అంటే చూడండి ఎలా ఉన్నదో గడ్డి, విపరీతంగా ఆకుకూర అయితే ఎక్కువ ఉన్నదన్నమాట. నా పొగులంతా పుల్ల పుల్ల చినుకలు అయితే పడతా ఉన్నాయి అన్నమాట. ఇంకా నైట్ అయితే లేదు, అందుకని చెప్పేసి పొద్దున్నేనే అయితే మందు స్ప్రే చేయడానికి అయితే వచ్చేసినాము ఫ్రెండ్స్. చూడండి ఆకుల మీద కూడా వాటర్ అయితే ఏం లేదంట, లేదు అసలు. సుడిలో అయితే అస్సలు మొత్తానికైతే ఏమీ లేదన్నమాట నీళ్ళు. అంటే నైట్ వర్షం పడి నింటే పొద్దున్న పురుగు మందు కొట్టడానికి ఇబ్బంది అయ్యిండేది. కాకపోతే వర్షం లేదు కాబట్టి మనకు అదొక బెనిఫిట్ అన్నమాట. పొద్దున్నే మందు కొట్టేసి ఇంకా డే టైంలో ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. 3 అవర్స్ 2 అవర్స్ గ్యాప్ ఉంటే చాలన్నమాట. ఏ మందు స్ప్రే చేసినా కూడా దాని ప్రభావము 2 అవర్స్ అయితే 2 అవర్స్కే పని చేసేసిద్ది. ముక్కి ఫుల్ ఉంటే ఎక్కువ అవుతాయి, మందుకి సరిపడవు అని చెప్పేసి అదిగోండి ముంచేసి కింద అయితే పోసేసినాడు. ఇంకా మిగతా వాటికి అయితే మందు అయితే కలుపుతున్నాడు ఫ్రెండ్స్. ఓ ఇది ఈజీగా వచ్చేసింది, కొన్ని అయితే ప్యాకింగ్ రానేరు. బట్ అది ఎట్టుందో చూద్దామా. జీలకర్ర టైప్ అయితే ఉంది దోస్తులు. సన్న మిక్చర్ తిందామా? సన్న మిక్చర్ టైపులో అయితే ఉందన్నమాట. చూడండి ఉన్నదైతే కొంచెం, ఇది 1 ఎకరా నేలకు పని చేసిద్ది. ఇట్లుంటుంది. ఏడవుతా పోయింటుంది జరసేపు, అది కరగలేమో అనుకుంటా. ఆ కొండతో తిరగబోయి నీళ్ళు కరిగిపోయిద్ది. కొండతో తిరగబోయి పనింది నాన్న.
ఇంట్లో దండిగా స్టీల్ డబ్బాలు ఉండాయి లేదు అక్కడ పోయి చక్కెరకి వేస్తలే. అదిగోండి అది కరగాలంటే ఇలా తిరగబోయాలి. తిరగబోయి ఇంతవరకు ఏంది రాలా, ఇప్పుడు బొరుగు వస్తుంది. ఎత్తకుండా ఆ పంపులోకి పోసుకొని ఇది చెయ్యి, దాంట్లోకి మళ్ళా రిటర్న్ కరిగిపోయేది బాగా. ఆ చిలకల పూసలు ఇంకా కరగకుండా ఉండయా, ఇంకోండయా కరిగిపోతాయిలే. తగిలించుకొని ఆన్ చేయి. మొత్తానికి మందు కొట్టడం అయితే మొదలు పెట్టేసినాం. ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే ఇరువురు ఉన్నప్పుడు చెరువు పని చేస్తేనే ఆ పనికి మకలం కూడా ఉంటుంది, త్వరగా అయిపోయిద్ది. చేదోడు వాదోడుగా చెరువు పని అయితే చేసుకోవాలి, అవునా కాదా? దానికి ముందు కొట్టడం